అఖిలపక్ష బృందాలతో మోదీ సమావేశం, తరూర్కు ప్రత్యేక అభినందన. ఆపరేషన్ సింధూర్ అనంతరం విదేశాల్లో పర్యటించిన అఖిలపక్ష ప్రతినిధి బృందాలతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేతలు తమ పర్యటన అనుభవాలు ప్రధానితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ ఎంపీ శశి తరూర్తో ప్రత్యేకంగా ముచ్చటించి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. భారత వైఖరిని విదేశాల్లో బలంగా వినిపించిన ప్రతినిధి బృందాలను ఇప్పటికే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రశంసించారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదంపై భారత్ గట్టి స్థానం ప్రపంచానికి తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ బృందాల్లో 50 మందికి పైగా ప్రస్తుత మాజీ ఎంపీలు, దౌత్యవేత్తలు ఉన్నారు. మొత్తం 33 దేశాల రాజధానులు, యూరోపియన్ యూనియన్ ను ఈ బృందాలు సందర్శించాయి. బృందాల నేతలుగా రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పండా, శశి తరూర్, కనిమొళి, సుప్రియా సూలే, సంజయ్ జా, శ్రీకాంత్ షిండే తదితరులు ఉన్నారు. ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం తీసుకున్న గట్టి వైఖరిని ప్రపంచానికి తెలియజేయడమే. పాలక ప్రతిపక్షాల ఎంపీలు కలిసి దేశ తరపున గొంతు కలిపిన ఈ ప్రయత్నం జాతీయ ఐక్యతకు చిహ్నంగా నిలిచిందని కేంద్రం భావిస్తోంది.